శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విమలానందనాథ శ్రీ ఆనందనాథ శ్రీ పాదుకాం పూజయామి నమః. హరి ఓం. నిన్న మనందరం కూడా చక్కగా దానము దాని విశేషం గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగా నిన్న వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి దానం గురించి ఇంకొన్ని విషయాలని చెప్పలేదు. దానం ఎవరికి చెయ్యాలి, ఎలా చేస్తే దానం ఫలితం ఇస్తుంది అనేటువంటి విషయాలని నిన్న మనం మాట్లాడుకోలేదు. కాబట్టి ఆ దానం ఎవరికి చెయ్యాలి అంటే గావ విశ్వస్య మాతర గావ సర్వసుఖప్రదా గావ పవిత్రా పుణ్యా గావో సర్వదేవస్వరూపిణి. అందుకే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని చెప్పాడు అక్కడ మంత్రంలో. గోబ్రాహ్మణేభ్య ముందుగా ఏదైనా దానం చెయ్యాలి అంటే ఆవు ఆకలితో ఉన్నటువంటి ఇల్లు కానీ, ఆవు లేకపోతే దీనార్తితో ఉన్నటువంటి ఇల్లు కానీ అది వృద్ధి చెందదు, ఆ దేశం, ఆ ఊరు, ఆ గ్రామం. కాబట్టి ఏదైనా పెట్టాలనుకుంటే ముందుగా ఆవుకు పెట్టాలి, పెడితే మంచిది. ఏమంటే గురువుగారు ఆవు అందుబాటులో లేదు. అందుకే హైందవ ధర్మంలో మనం ఏం చెప్పామంటే కుక్క అంటే కాలభైరవుడు అన్నాం కదా. లేకపోతే ఒక మనం రెగ్యులర్గా చూసేటువంటి ఏ జీవి చరాచర సృష్టిలో ఏ జీవి అయినా తీసుకోండి. ఏనుగు అంటే వినాయకుడు అన్నాం, పాము అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నాం. అలా సర్వదేవతా స్వరూపం గావో దేవస్వరూపిణి. దేవుడు అన్ని రూపాల్లో కన్నా ఎక్కడున్నాడయ్యా అంటే ఆవు రూపంలోనే ఉన్నట్టు. అందుకే ముందుగా ఆవుకి ఏదైనా పెట్టండి, ఆవుకి ఏదైనా ఇవ్వండి అని మన పెద్దలు చెప్పారు. గోముఖే విష్ణు, ఆవు ముఖంలో విష్ణువు ఎప్పుడు కూడా కొలువై ఉంటాడట. గోశృంగయో శంకర, ఆవు కొమ్ములలో ఎప్పుడు కూడా సర్వదా ఈశ్వరుడు నిలవై ఉంటాడు. అదేవిధంగా గోమధ్యే, గోవు యొక్క నూపుర భాగంలో ఎప్పుడు కూడా బ్రహ్మ, నూపురంలో బ్రహ్మదేవుడు ఉంటాడట. గోపుచ్చే సర్వతీర్థాన్ని నివసంతి. గోవు యొక్క, అందుకే వెనక్కి వెళ్ళి మనల్ని ఏం చేయమంటారు, ఆవు యొక్క తోకకి దండం పెట్టండి అని చెప్తారు. ఏం చేతను అంటే ఆవు యొక్క వెనకాల సర్వతీర్థాన్ని నివసంతి. అక్కడ నదులన్నీ కూడా గంగా, యమున, సరస్వతి, నర్మద, ఎన్ని నదుల పేర్లైనా చెప్పచ్చు. అన్ని నదులు, ఉపనదులు ఏవైనా కూడా సర్వతీర్థాన్ని నివసంతి. 7 సముద్రాలు, 7 సముద్రాలు కానీ మనకున్నటువంటి 3000 యొక్క నదులు కానీ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే గోపుచ్చే సర్వతీర్థాన్ని నివసంతి. అక్కడ గోవు యొక్క పృష్ఠభాగంలో ఉంటాయి. కాబట్టి ముందుగా ఏదైనా చెయ్యాలి అంటే అందుకే గోబ్రాహ్మణేభ్య. అందుకే ఉదాహరణకి మనం గమనించినట్టయితే దానం చేసేటప్పుడు ఏం చేయమంటాడు, శని దోషం ఉండండి అని చెప్పి మనం జాతకాలు ఎప్పుడైనా పరిశీలించుకుంటే ఆ శనికి సంబంధించినటువంటి నువ్వుల దానం చేయండి, లేకపోతే గురుడికి దోషం ఉందండి శనగల దానం చేయండి, లేకపోతే బుధుడికి సంబంధించి దోషం ఉందండి పెసల దానం చేయండి. ఇంకా దోషం తీవ్రత పెరిగిందనుకోండి జపం చేయించి దానం ఇవ్వండి. ఇంకా తీవ్రత ఉత్కృష్టంగా ఉందనుకోండి ఫలానా పూజ చేసి జపం చేసి ఇది చెయ్యండి. లేదు ఇంకా ఉత్కృష్టంగా ఉంది, ఇంకా ఎక్కువగా ఉంది దోషం, అమ్మ అభిషేకం చేసి చెయ్యండి, లేకపోతే సూర్యుడికి సంబంధించిన సూర్య నమస్కారాల ఆరోగ్యం కోసం చేసి చెయ్యండి అని చెప్తారు. ఇదంతా కూడా ఏంటి, ఈ దానం అంటే కామ్యకర్మ. నా ఆరోగ్యం బాగుండాలని సూర్యుడి కోసం నమస్కారాలు చేసి మనం ఏం చేసాం, గోధుమలు దానం ఇచ్చాం. నా శని దోషం పోవాలని చెప్పి శనికి జపం చేసుకుని నువ్వుల దానం ఇచ్చాం, నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేసాం. ఇదంతా కూడా కామ్యకర్మ, ఆ కోరిక ఆ దోషం పోవాలని చేసేది. మరి నిష్కామ్యకర్మ ఇది 10 రెట్లు దానం ఫలితాన్ని ఇస్తే కామ్యంతో చేసింది నిష్కామ్యకర్మ. నాకే కోరిక లేదయ్యా, నేను కేవలం ఏం చేస్తున్నాను అంటే ఆవు బాగుండాలి, ఆవు బాగుంటే దేశం బాగుంటుంది అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే మనం సహజంగా చేసేది ఏంటి అంటే ఆవుకి సంబంధించినటువంటి మనం ఏదైనా గడ్డి కానీ చిట్టు కానీ తవుడు కానీ ఏమీ దొరకలేదు. ఆవులు బెల్లం ఇష్టంగా తింటాయి. ఆవులు లేకపోతే మన యొక్క గోధుమ పిండి తవుడుతో చేస్తారు. సహజంగా బిస్కెట్లు అంటే గోధుమ పిండి తవుడు చాలామందికి తెలియదు. సో తవుడు తింటాయి, బిస్కెట్లో ఎంతో కొంత తవుడు శాతం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు కెమికల్ బిస్కెట్లు వస్తున్నాయి కానీ పూర్వం ఎంతో కొంత తవుడు శాతం ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ యొక్క బిస్కెట్లను తినటం చేతను పెట్టడం చేతను ఏదైనా వస్తువు అరటిపండు పెట్టండి మన శక్తిని అనుసరించి, లేకపోతే ఒక చండ్ర చెట్టు కొమ్మ తీసి పెట్టండి ఆవుకి. అది నిష్కామ్యకర్మ. అది 100 రెట్లు ఫలితాన్ని సదా ఇస్తుంది. మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని సదా కాపాడుతుంది. ఇలా ఆవు అందుబాటులో లేదండి గురువుగారు, సిటీలో ఉన్నాం, మరి అప్పుడేంటి పరిస్థితి అంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మళ్ళీ చివరి వాక్యం ఏం చెప్పాడు, లోకాలన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అన్నారు. కాబట్టి
ఒక ఎవరినైనా ఒక వ్యక్తిని దీనార్తుడిని చూసాం, ఆకలితో ఉన్నవాడిని. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మేము దానం డబ్బులుగా 10 రూపాయలు ఇవ్వం, 20 రూపాయలు ఇవ్వం అని ఏదో భిన్నాభిప్రాయాలు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను అభిప్రాయానికి వ్యతిరేకిని కాదు. కాకపోతే మీ ఉద్దేశం కొద్దీ మీరు వాళ్ళకి ఒక ప్లేటు ఇడ్లీయే ఇస్తారో, లేకపోతే ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తారో, ఏదైనా ఆ నిష్కామ్య కర్మ మీకు ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. ఈ ద్రవ్యం ఇవ్వడం ఇవ్వకపోవడం, ఇప్పుడు ఇక్కడ సంస్కృతంలో డబ్బుని ద్రవ్యమనే అన్నారు, అదేవిధంగా వస్తువుని కూడా ద్రవ్యమే అన్నారు. నువ్వు ఏదైనా ఇవ్వు, అది ఏది ఆశించకుండా ఇచ్చింది ఎల్లవేళలా నిన్ను కాపాడుతుంది. అది డబ్బైనా, వస్తువైనా, తినే పదార్థమైనా, అది ఏదైనా కావచ్చు. కాబట్టి అలా చేసినటువంటి కర్మ మనందరినీ కూడా కాపాడుతుంది. ఈ విధంగా దానం, మనం చేసేటువంటి ఏదైతే దానం నిత్యకృత్యంలో ఉందో ఆ దానం చేతనం మనందరం కూడా వృద్ధిలోకి వస్తాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళానిష్యంతు. అందరూ కూడా దానం గురించి, విశిష్టత గురించి, మనమే కాదు మనం చేసే దానాలు, ఇప్పుడు చారిటీ అని చెప్పుకుంటాం. అన్నదానం అనాథ శరణాలయంలో చేయండి, వృద్ధాశ్రమంలో చేయండి, లేకపోతే వికలాంగులు ఉన్నటువంటి చోట చేయండి. ఎక్కడ చేసినా కూడా మనం చేసేటువంటి దానం వృద్ధి చెందుతుంది. నేను ఇందాక చెప్పినట్టు అది నిష్కామ్య కర్మ. ఇక్కడే చేయండి, అక్కడే చేయండి అని చెప్పి, కానీ ఎక్కడ చేసినా కానీ వాళ్ళందరూ బాగుండాలని మీరు కోరుకున్నప్పుడు భగవంతుడు పంచభూతాల రూపంలో మిమ్మల్ని చూస్తున్నాడు. కాబట్టి ఆ పంచభూతాలు కూడా మీకు ఎల్లవేళలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడతాయి. అందరికీ కూడా స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు, సర్వే సంతు నిరామయా. అలా మంచి విషయాలను అందరికీ కూడా అందించండి. ఈ దానం యొక్క విశిష్టతను ఇంకా చాలామందికి తెలియజేస్తారని ఎల్లవేళలా మిమ్మల్ని కోరుకుంటూ, మీ హైందవ వాణి ఛానల్ యొక్క రవికిరణ్ సైనింగ్ ఆఫ్. ఈ విషయాన్ని ఇంకా మంచిగా అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.